హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒత్తిడిని జయించే 2 మహత్తరమైనటువంటి నైపుణ్యాల గురించి తెలుసుకుందాం. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సమస్యలు రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో అపార్థాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు. ప్రశ్న ఏమిటంటే సమస్యలు రాకుండా ఉంటాయా అనేది కాదు. సమస్య వస్తే వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కొంటారు అనేదే సమస్య. మన విజయాన్ని అదే నిర్ణయించేది. ఈరోజు మనం తెలుసుకోబోయే 2 గొప్ప జీవిత నైపుణ్యాలు ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ ప్రజ్ఞ, మరియు రెసిలియన్స్, తట్టుకుని నిలబడగలిగే శక్తి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన భావోద్వేగాల్ని గుర్తించటం, వాటిల్ని మనం నియంత్రించుకోవటం, ఎదుటివారి భావాల్ని అర్థం చేసుకోవటం, పరిస్థితికి తగు విధంగా స్పందించటం. ఒక గొప్ప సూక్తి ఉంది, సంఘటనలు మన జీవితాన్ని మార్చవు, వాటికి మనం ఇచ్చే ప్రతిస్పందనే మన జీవితాన్ని మారుస్తుంది. ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి, కోపంతో వెంటనే స్పందిస్తే సంబంధాలు దెబ్బతింటాయి. ఒక్క నిమిషం ఆలోచించి ఎమోషన్స్ తగ్గాక స్పందిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈక్యూని పెంచుకోవడానికి 5 అలవాట్లు. 1, స్పందించే ముందు ఒక క్షణం ఆగండి. కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకండి. 3, దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ఒక చిన్న విరామం తర్వాత పెద్ద సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవచ్చు. 2, మీ ఎమోషన్స్ని గుర్తించండి. నాకు కోపంగా ఉంది, నాకు భయంగా ఉంది, నేను నిరాశలో ఉన్నాను. ఇలాగ ఎమోషన్స్ను గుర్తించగలిగితే వాటిపై మన నియంత్రణ పెరుగుతుంది. 3, వినటం నేర్చుకోండి. చాలామంది అర్థం చేసుకోవడానికి వినరు, సమాధానం చెప్పడానికి మాత్రమే వింటారు. ఎదుటివారి భావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి వినిన తర్వాత రెస్పాండ్ అవ్వండి. 4, పరిస్థితిని ఇంకొక కోణం నుంచి చూడండి. సమస్య నాకు ఏం నేర్పుతోంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రతిరోజు 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. ధ్యానం, ప్రార్థన, మెడిటేషన్ లేదా నిశ్శబ్దంగా కూర్చోవటం మనసుకు ఎంతో బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు రెసిలియన్స్ గురించి, పడిపోయినా మళ్ళీ లేవటం, ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించటం, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ముందుకు సాగటం, ఇవే మనల్ని నిర్ణయిస్తాయి. విజేతలు ఎప్పుడు పడిపోకుండా ఉండరు. పడిపోయిన తర్వాత ప్రతిసారి మళ్ళీ రెట్టించిన వేగంతో రేస్తారు. రెసిలియన్స్కు 5 పద్ధతులు. అపజయాన్ని ఒక పాఠంగా చూడండి. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అని తెలుసుకోండి. ప్రతి ఓటమి ఒక పాఠం నేర్పుతుంది. మన ఆలోచనల్ని నియంత్రించుకోండి. ఎందుకు నాకు ఇలా జరిగింది అని కాకుండా దీనివల్ల నేను ఏం నేర్చుకోవచ్చు అని అడగండి. 3, శరీరం పట్ల శ్రద్ధ వహించండి. మంచి నిద్ర, వ్యాయామం, సరైన ఆహారం మానసికంగా బలంగా ఉండటానికి పునాదులు వేస్తాయి. 4, మంచి మనుషులతోనే ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించి ప్రోత్సహించే వాళ్ళే మిమ్మల్ని ముందుకు నడుపుతారు. నిరాశన పంచే వాళ్ళతో సమయం గడపకండి, ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం మనల్ని ప్రభావితం చేస్తుంది. 5, గ్రాటిట్యూడ్, రుణపడి ఉండటం. ప్రతిరోజు 3 కృతజ్ఞతలు తెలుపుకోండి. 1 భగవంతుడికి తెలుపుకోండి, మిగిలిన 2 ఆ రోజు జరిగిన మంచి విషయాలను రాసుకుని ఎవరైతే మనకు మంచి చేశారో వాళ్ళ కృతజ్ఞత తెలుపుకోండి. కృతజ్ఞత వల్ల మనసుకు ఒత్తిడి తగ్గుతుంది. జీవితంలో ఒత్తిడి రావటం అనేది సహజం, కానీ ఒత్తిడికి బానిస కావాలా, దాన్ని అవకాశంగా మార్చుకోవాలా అనేది మన నిర్ణయం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన స్పందనను మార్చుతుంది. రెసిలియన్స్ అనేది ఉంటే మన భవిష్యత్తుని మార్చేస్తుంది. ఈ 2 నైపుణ్యాలు మీలో ఉంటే సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి. సమస్యలు మిమ్మల్ని ఓడించలేవు, అవి మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తాయి. చివరిగా ఒక ప్రశ్న. ఈ రోజు నుంచి మీ భావోద్వేగాల్ని నియంత్రించడానికి మరియు మీ జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవటానికి మీరు ప్రారంభించే ఒక చిన్న అలవాటు ఏమిటి? దాన్ని ఈరోజే ప్రారంభించండి. మీ జీవితం మారడం అనేది ప్రారంభమవుతుంది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.